యుగ సమాప్తికి లేదా సంఘం ఎత్తబడడానికి లేదా క్రీస్తు రెండవ రాకడకు సూచన. యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడాలి. దేవాలయం చరిత్ర. మొదటి మందిరం. దావీదు స్థలాన్ని సామాగ్రిని సిద్ధపరిచాడు. కానీ అతని చేతులు రక్తం ఒలికించడం వలన మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించలేదు. మొదటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు. నిర్మాణం పూర్తి కావడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. మొదటి రాజులు 6:37 ఇది మనకు తెలియజేస్తుంది. ఈ మందిరాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేశాడు. రెండవ రాజులు 25 మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతం యెరూషలేములో దేవుని మందిరం లేదు. మందిరం ఉండాల్సిన చోట డోమ్ ఆఫ్ ది రాక్ మసీద్ ఉంది. రెండవ మందిరం బబులోను చెర తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో హగ్గయి ప్రోత్సాహంతో కోరేషు ఆర్థిక సహాయంతో కట్టబడింది. ఎజ్రా 6వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దీనిని సిరియా రాజైన అంతియోకస్ ఆఫీపైనాస్ అనేవాడు పంది రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించి మందిరాన్ని అపవిత్రపరిచి కొంతవరకు నాశనం చేసేశాడు. అంతియోకస్ నాశనం చేసిన మందిరాన్ని హేరోదు తిరిగి నిర్మించాడు. యేసుక్రీస్తుని బంధించిన దేవాలయం ఇదియే. రాయి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుందని ప్రభువు ఈ మందిరం గూర్చియే ప్రవచించారు. మత్తయి 24:1-2 నెరవేర్పులో భాగంగా 40 సంవత్సరాలు అనగా క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ దీనిని కూల్చివేశాడు. రాళ్ల మధ్యలోనున్న బంగారం కోసం ఏనుగులతో రాయి మీద రాయి లేకుండా పడగొట్టించాడు. మూడవ మందిరం. ప్రస్తుతం యెరూషలేములో దేవుని మందిరం లేదు. మందిరం ఉండాల్సిన చోట డోమ్ ఆఫ్ ది రాక్ మసీదు ఉంది. మూడవ మందిర నిర్మాణం కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తప్పకుండా మందిర నిర్మాణం జరిగి తీరుతుంది. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది. దేవాలయం కట్టడానికి గల ముఖ్యమైన 3 ఆటంకాలు. ప్రస్తుతం మందిరం కట్టాల్సిన స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ మసీదు ఉంది. మసీదును తొలగిస్తే 3వ ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చు. అందుచే ఉన్న మసీదును కోల్చకుండా ఉన్నది ఉన్నట్లుగా లేపి ప్రక్కన పెట్టి ఆ స్థలంలో మందిర నిర్మాణం చేయాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలా అయితే వ్యతిరేకత రాదని కాదు, కానీ కొంత తగ్గించవచ్చని. అది సాధ్యం కాకపోతే యుద్ధానికి సిద్ధపడతారు, కానీ మందిర నిర్మాణం ఆపడం ఎవ్వరి తరమూ కాదు. మసీదు ఉన్న స్థలంలోనే సొలొమోను కట్టించిన దేవాలయం ఉండేదని నిర్ధారణ ఎలా జరిగింది అంటే, ఇటీవల కాలంలో ఇస్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా కొందరు మసీదును దర్శించి స్కానింగ్ తీసినప్పుడు భూమి లోపల కొన్ని అట్టలు కట్టిన ప్రాంతం కనుగొన్నారట. అదేమిటని పరిశీలించగా సొలొమోను కట్టిన దేవాలయంలో లక్షలాదిగా అర్పించబడిన బలుల రక్తమని నిర్ధారణకు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ షార్ట్లో మరింత వివరం చెప్తాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.